శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీనరాశి వారి జీవితంలో ఏ సంవత్సరము జరగని సంఘటనలు ఈ సంవత్సరం జరగబోతున్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపారస్తులకు, కళాకారులకు, వ్యవసాయదారులు అన్ని రంగాల వారికి జీవితం పూర్తిగా మారబోతోంది. కనుక స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ లో సేవ్ చేయండి. పూర్వభద్ర 4వ పాదం వారు, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాల వారికి, రేవతి 1, 2, 3, 4 పాదాల వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉండబోతోందో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుందాం. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ రాశి వారికి గురువు సంవత్సరాది నుండి 1/6/2026 తేదీ వరకు చతుర్థమున తామ్రమూర్తిగాను, తదుపరి 24/1/26 వరకు పంచమమున తామ్రమూర్తిగాను, తదుపరి 24/1/27 వరకు షష్టమమున లోహమూర్తిగాను, తదుపరి సంవత్సరమంతా పంచమమున సువర్ణమూర్తిగాను, శని సంవత్సరమంతా జన్మమున సువర్ణమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరాది నుండి 5/12/26 వరకు 12/6 రాసుల యందున్న సువర్ణమూర్తులుగాను, తదుపరి సంవత్సరమంతా 11/5 రాసుల యందు లోహమూర్తిగాను, గురుని పంచమ రాశి సంచారం కొంత అనుకూలంగా ఉంటుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అభివృద్ధి బాగుంటుంది. సంఘమునందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చాలా కాలం నుండి నిలిచిన పనులు నెరవేరుతాయి. ధనలాభము, వృత్తి ఉద్యోగములందు అభివృద్ధి, మిత్రుల వలన లాభము, వివాహం కాని వారికి వివాహం అవటం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభించటం, అన్ని విధాల శుభ ఫలితాలు కలుగుతాయి. కానీ ఏలినాటి శని దోషం వలన అప్పుడప్పుడు కొన్ని సమస్యలు, అనారోగ్య సూచనలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల సహాయము, సహకారాలు లభిస్తాయి. ఉద్యోగం నందు అభివృద్ధి, కోరుకున్న స్థలమునకు బదిలీలు, ప్రమోషన్లు లభించటం, ధనలాభము, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తోటి ఉద్యోగుల యందు గౌరవాధిక్యత కలుగుతుంది. ఐటీ, కంప్యూటర్, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అన్ని రకముల ఉద్యోగులకు అనువైన కాలమని చెప్పవచ్చు. వ్యాపారమునందు అభివృద్ధి, కొత్త వ్యాపార ప్రారంభం చేయటం వలన లాభాలు కలుగుతాయి. భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది. ఇనుము, నూనె, కలప, సిమెంట్, రాయి, ఇసుక వ్యాపారులకు ఈ సంవత్సరం అంతా లాభసాటిగా ఉండగలరు. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. కిరాణా, ఫ్యాన్సీ, మెడికల్, పుస్తకములు, ఎరువులు, కెమికల్స్ వ్యాపారులకు లాభాలు ఉంటాయి. మరికొన్ని షాపులు తెరిచే అవకాశాలు కూడా ఉన్నాయి. పండ్లు, పూలు, పాలు, నెయ్యి, నూనె, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు జూన్ వరకు కొద్దిగా వ్యాపారమున అభివృద్ధి కనిపించకపోయినను తదుపరి వ్యాపారమునందు మంచి రాణింపు ఉంటుంది. వాహనములు, రవాణా, స్పేర్ పార్ట్లు, ఆటోమొబైల్స్ ఇంకా మిగిలిన వ్యాపారులకు సంవత్సరారంభమున కొంత ఇబ్బంది ఉన్నను సంవత్సరం అంతా మంచి లాభాలు చేకూరగలుగుతాయి. కానీ శని ప్రభావం వలన అధిక నమ్మి ఎవరికీ ఇవ్వకూడదు. వ్యవసాయదారులకు పంటలు కలిసి వస్తాయి. రుణములు తీర్చు అవకాశాలు కలవు. అన్ని పంటలు కలిసి వస్తాయి. కూరగాయల పంటల్లో మంచి లాభాలు చేకూరుతాయి. రాజకీయ నాయకులకు అన్ని విధాల అనువైన కాలం అని చెప్పవచ్చు. పార్టీలో మార్పులు జరుగుతాయి. అయినప్పటికీ అధిష్టానం మీకు అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు జూన్ నుండి అక్టోబర్ వరకు అన్ని విధాల అనుకూలం. మీ మాటకు ఎదురు లేకపోవటం, ప్రతి విషయమున అనుకూలత ఉంటుంది. కుటుంబ సౌఖ్యము, స్నేహితుల వలన లాభాలు, ఆరోగ్యము కలుగుతాయి. అక్టోబర్ నుండి జనవరి వరకు కొన్ని అనుకూలంగా మారుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం శుభ అశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతున్నాయి. సర్వేజన సుఖినో భవంతు.